సతీష్ గారు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి కోర్టును అభ్యర్థించినా కూడా ఇవాళ హాజరు కావాలని, వాస్తవానికి హాజరు కావాలి, బట్ ఆయన హాజరు కావాలంతా కూడా హాజరయ్యారు. 2024 డిసెంబర్ 4న జరిగింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆ సినిమాకు వెళ్ళిన రేవతి అనే మహిళ చనిపోతే వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కోమాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్న పరిస్థితి. అంటే ఈ కేసులో అప్పట్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంచలనం. పుష్ప అరెస్ట్ అంటే నేషనల్ మీడియా కూడా చాలా హైలైట్ చేసింది. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారు, అల్లు అర్జున్ కి ఇబ్బంది తప్పదు, పుష్పకి ఇబ్బంది తప్పదు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది సోషల్ మీడియాలో. మీ కామెంట్ ఏం జరిగింది? యాక్చువల్ గా అల్లు అర్జున్ ఈ రోజు హాజరు కావాలి, బట్ ఆయన హాజరు కాలేదు. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి 1990 బ్రేకింగ్ ఇచ్చింది. అల్లు అర్జున్ ఫస్ట్ కోర్టు సమన్లో వచ్చిందన్న అంశాన్ని, తర్వాత మిగతా మీడియా ఇచ్చింది. ఇక్కడ ఈయన A11 గా ఛార్జ్ షీట్లు చేర్చారు. అయితే ఈ రోజు కూడా నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యి ఆయన ఏమన్నారు, అల్లు అర్జున్ కోర్టుకు రాలేదు అన్న అంశం నేపథ్యంలో తక్షణం మెమో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆదేశించిన నేపథ్యంలో సీరియస్ కావటం, ఎందుకు ఆయన రాలేదు, ఏంటి రాడా అన్న ధోరణిలో ఎప్పుడైతే న్యాయమూర్తి మాట్లాడారో కొంత అల్లు అర్జున్ తరపున అడ్వకేట్స్ కూడా కొంత అలర్ట్ అయ్యి ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక ముఖ్యమైన షూటింగ్ పనిలో ముంబైలో బిజీగా ఉన్నారు, అందుకే వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టుకి తెలియజేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతటితో ఆ చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. వచ్చే విచారణ సమయానికి ఇది ఇంపార్టెంట్. వచ్చే విచారణ సమయం అంటే ఏంటి? కోర్టు ఈ విచారణని జూలై 6కి వాయిదా వేసింది. జూలై 6 రాసుకోండి, జూలై 6కి వాయిదా వేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇచ్చిన స్పష్టమైన హామీ ఏంటంటే, ఇప్పుడైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి, ముంబైలో ఒక షూటింగ్ ఉన్నానని ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు అడ్మిట్ చేసుకుని ఇప్పుడు అడుగుతుంది ఏంటి, వచ్చే విచారణ సమయానికి అల్లు అర్జున్ వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరవుతారా అని కోర్టు అడిగింది. కోర్టుకి అల్లు అర్జున్ తరపున న్యాయవాది కూడా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ జూలై 6 విచారణకు మాత్రం అల్లు అర్జున్ కనీసం వర్చువల్గానైనా విచారణలు హాజరవుతారు. వర్చువల్గా హాజరు కావాలి, ఎందుకంటే అల్లు అర్జున్ న్యాయవాది ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి వర్చువల్గా హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. జూలై 6న నాంపల్లి కోర్టుకు సంబంధించి ఇదే విచారణ సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ వర్చువల్గా విచారణకు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే న్యాయవాది లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు న్యాయమూర్తికి, అది క్లియర్ అయింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆ రోజు వర్చువల్గా స్క్రీన్ ముందుకు రావాలి, రాకపోతే కోర్టు ఆదేశాలని ధిక్కరించినట్టే. అప్పుడు కోర్టు ఏ విధంగా రియాక్షన్ అవుతుంది అనేది మనం అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఆయన రాడు అని మనం ఎందుకు ముందుగానే ఊహించుకొని మాట్లాడాలి. ఆయన రాకపోతే మాత్రం కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయి, వర్చువల్గా ఆయన అటెండ్ కాకపోతే అనేది ఒకటి. రెండోది, బాధితురాలైన ఈ రేవతి కుటుంబానికి న్యాయం జరిగే దిశగా కోర్టు ఎలాంటి అడుగులు వేయబోతుంది. ఎందుకంటే తేజ ఆరోగ్య పరిస్థితి కూడా అంత బెస్ట్గా సెట్ కాలేదు. సరే, అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీవాసు ఆ టీం అంతా కొంచెం కన్సర్న్గా బాధ్యత పడ్డారు. తర్వాత ఆయన వైద్యము అన్న అల్లు అరవింద్ కూడా 2-3 సందర్భాల్లో వెళ్ళి చూశారు, అంతా జరిగింది. కానీ ఏంటంటే ఆ రోజు ఆ షాకు గురవటము ఆరోగ్యపరంగా ఆయన ఇంకా తేజ్ పూర్తిగా కోలుకోలేదు, మనం కూడా చూసాం. అందుకే ఇప్పుడు ఏంటంటే బాధితురాల రేవతి కుటుంబానికి కోర్టు న్యాయం చేసే దిశగా కోర్టు ఎలాంటి అడుగులు వేయబోతుంది. రెండోది, మూడో కీలకమైనది ఏంటంటే, అతను ఈ షూటింగ్ మినహాయింపు సంబంధించి ఇప్పుడైతే ఊరట ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఊరట ఇస్తారా లేదన్నది మనం వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పుడు జూలై 6న వర్చువల్గా హాజరవుతారని స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి అల్లు అర్జున్ వర్చువల్గా హాజరు కావాల్సిందే. ఒకవేళ హాజరు కాకపోతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుంది. అప్పుడు కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది అత్యంత కీలకం. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఆ తప్పు అల్లు అర్జున్ న్యాయవాదులు చేయరని మనం అనుకుందాం.